హలో అండి, నమస్తే. ఐఎమ్ రవికుమార్ కొక్కిలిగడ్డ, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ ఫ్రమ్ హైదరాబాద్. వెల్కమ్ టు మై వసుధ యూట్యూబ్ ఛానల్. నేను ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ మధ్యన ఏంటంటే రవి ఇట్లా ఏంటి గవర్నమెంట్ మారిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు, బాగా డల్ అయిపోయిందంట కదా అని చెప్పేసి నా అంటున్నారు ఎవరు, నా ఫ్రెండ్స్, నా ఇన్వెస్టర్స్. ఇట్లా ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్తో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉండేది డౌట్ ఇది. దాని గురించేసని నేను ఈ వీడియో చేసే ఒక ముఖ్య ఉద్దేశం అండి. దీని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పడిపోతుందా? ఇది ఎంతవరకు నిజమంటే, సపోజ్ ఇప్పుడు ఒక 34 years బ్యాక్ వెళ్దాం మనం. 34 years బ్యాక్ వెళ్తే 1990లో మనకి కాంగ్రెస్ గవర్నమెంటే ఉందండి. ఎవరు? ఎన్ జనార్దన్ రెడ్డి గారు. తర్వాత ఆయన 92 వరకు ఉన్నారు. 92 నుండి 94 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. 94లో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఎవరు? 95 వరకు మన ఎన్టీ రామారావు గారు. 95 నుండేసి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత 2004లో గవర్నమెంట్ అనేది మళ్ళీ మారడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆయన 9 వరకు ఉన్నారు. 2009లో ఆయన చనిపోవడం మనందరికీ తెలిసిందే. తర్వాత కొణిజేటి రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా వచ్చి 2014లో స్టేట్ సపరేట్ అవ్వడం జరిగింది. అక్కడ టీడీపీ గవర్నమెంట్, మళ్ళీ ఇక్కడ టీఆర్ఎస్, అంటే మళ్ళీ కొత్త గవర్నమెంట్ అనేది వచ్చింది. ఇన్ని గవర్నమెంట్లు మారిన ఇంతమంది సీఎంలు వర్క్ చేశారు. ఇప్పుడు 1990లో ప్రైస్ ఎంతో చూద్దాం ఒకసారి. 1990లో పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ? కొండాపూర్ 65 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో నడిచింది. ఎందుకంటే ఇదేదో ఊహాగానంతో చెప్పే మాట కాదండి. ఇది ఆల్రెడీ 65 రూపీస్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక కన్సల్టెంట్గా నేను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు అదే 65 రూపీస్ ఉన్న ప్రైస్ 98కి వచ్చేసరికి, 98లోనే కదా మనకి సైబర్ టవర్ అనేది స్టార్ట్ అయింది. పర్ స్క్వేర్ యార్డ్ అదే కొండాపూర్, మాదాపూర్ ఏరియాలో 1400 నుంచి 1800 మధ్యలో నడిచింది. తర్వాత స్టేట్ సపరేట్ అయింది. అక్కడి నుంచి ఎదుగుతూ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తగ్గిందేమో లేదండి. 2014లో మనకి స్టేట్ సపరేట్ అయిపోయినప్పుడు ఏంటి, అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకేం లేదు, హైదరాబాద్ టోటల్ జీరో అయిపోతుందని చెప్పేసి అన్నారండి. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది క్రాష్ అవ్వలేదు. గవర్నమెంట్ మారినప్పుడు ఏంటంటే ఓకే రైట్, ప్రభావం ఉంటుంది. ప్రైజెస్ రూపంలో ఏంటంటే కొంచెం హోల్డ్ అవుతుంది. ప్రైజెస్ రూపంలో మాత్రమే హోల్డ్ అవుతాయి, కానీ రియల్ ఎస్టేట్ క్రాష్ అవ్వడం అనేది హైదరాబాద్కి లేదు. అంటే ఒక టైంలో ముంబై, ఢిల్లీ ఇట్లా అక్కడ జరిగినాయి, కానీ మన హైదరాబాద్ లేదు. 2014లో స్టేట్ సపరేట్ అయినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ క్రాష్ అవ్వలేదు, హోల్డ్ అయింది అంతే. కానీ కరెక్ట్గా ఆలోచించిన ఇన్వెస్టర్స్ అదే టైంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారండి. ఇవాళ వాళ్ళు కోట్లు సంపాదించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం కూడా. ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ అనేది క్రాష్ అవ్వదు. ఎందుకంటే ఎందుకు క్రాష్ అవ్వదు అంటే, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు కదా. మనకి ఎప్పుడైనా కానీ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే మార్చ్, అంటే April 1 నుంచి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది. April 1, 2023 నుండి 2024 March 25కి, అంటే మొన్న జరిగిన 25కి అక్షరాల 11,80,958 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి తెలంగాణలో. ఇదేంటి, ఓన్లీ అగ్రికల్చర్ కాదని నాన్ అగ్రికల్చర్. ఇది ఓన్లీ నాన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ నేను మాట్లాడట్లేదు. ఎక్కడ పడిపోయిందంటే రియల్ ఎస్టేట్. ఇవన్నీ ఏంటంటే అపోహాలు, అదేంటంటే పుకార్లు, ఇక అంతే. రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా పడిపోదు. పెట్టండి, భూమి మీద పెట్టుబడులు పెట్టండి. భూమి మీద పెట్టుబడులు ఎందుకనంటే నేను పెట్టమంటున్నాను ఈరోజు ఇంత ఇది. కానీ భూమి అనేది ఒకప్పుడు అంటే మన తాతలు, తండ్రులు ఎకరాల కొద్దీ భూమి కొన్నారు. ఎందుకు? బ్రతకడానికి కోసం. వాళ్ళు బ్రతకడానికి భూమి కొన్నారు. ఇవాళ ఇంటి స్థలం కావచ్చు, ఒక ప్లాట్ ఏదైతే ఉందో ఫ్యూచర్ కోసం కొంటున్నారండి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతగా ఎదుగుతుంది రియల్ ఎస్టేట్ అనేది. ఎప్పుడైనా సరే మనం డెవలప్మెంట్స్లో కూడా 3 పార్ట్స్గా మనం చూడాలి. డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా, డెవలప్మెంట్ అవ్వబోయే ఏరియా, డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. అంటే అయిపోయిన ఏరియా అంటే ఏంటి? ఇప్పుడు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఇప్పుడు పెట్టడానికి ఏం లేదు అక్కడ. అవ్వబోయే ఏరియా ఏంటంటే రేపు, అంటే ఈ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వచ్చిద్దంట, ఈ ఇండస్ట్రీస్, ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడ వస్తాయంట అనేది అవ్వబోయేది. అది ఇప్పుడు తర్వాత.
కానీ అవుతున్న ఏరియా హైదరాబాద్ని ఆపటం అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాని ఎదుగుదలను ఆపలేరు. అంత ఫాస్ట్గా ఉంది ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది. అందుకనేసి భూమి మీద పెట్టుబడులు పెట్టండి, ఆలోచించకుండా పెట్టండి. మనకు ఎప్పుడైనా కానండి ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్లో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎమర్జింగ్ మార్కెట్, రెండోది బయ్యర్ మార్కెట్, మూడోది సెల్లర్ మార్కెట్. ఈ వీటికి వివరానికి సంబంధించేసి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేస్తానండి. ఇది ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వీడియో. ఈ వీడియో కనుక మీకు రావాల్సిన ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి ఎంతో సపోర్ట్ అవుతుంది బాస్. అలాగే షేర్ చేసినందువల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇది తెలియాలి. ఇవాళ రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలి, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి, డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవాలి, లీగాలిటీ గురించి తెలుసుకోవాలి, అందులో ఉన్న మంచి చెడులు. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే అనేక రకమైన మంచి చెడులు ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. నేను నా వీడియో ద్వారా ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. అది అందరికీ ఉపయోగపడుతుందనే ఆశిస్తూ, దానివల్ల ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుతుంది కాబట్టి షేర్ చేయమంటున్నాను. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నందువలన ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది.